తిమోతి అంటే అర్థం ఏంటండి? దేవుణ్ణి ఘనపరిచేవాడు. దేవుని ఘనపరిచే బిడ్డగా నా కుమారుడు ఉండాలి, దేవుని కొరకు నీ కుమారుని పెంచుతాను అని చెప్పి తన తల్లి అయినటువంటి యూనికే, తన తల్లి అయినటువంటి లోయతో కలిసి ఆ తిమోతిని పెంచినట్లుగా మనం చూస్తున్నాం. తిమోతితో బాల్యము నుండి కూడా, నా కుమారుడా నీవు దేవుని కొరకే పెరుగుతున్నావు, దేవుని కొరకు నీ జీవితాన్ని అప్పగించాము కనుక నీవు దేవుని కొరకు పెరగాలని బాల్యము నుండి చెప్పుకుంటూ వచ్చారు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట ఉంది, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరుస్తాను అనే మాట. అది మలాకి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనములో నాకు రావాల్సినటువంటి ఘనత ఏది అని దేవుడు అడుగుతాడు. మనము సంఘముగా ఉన్న మనందరం కూడా చేయవలసిన పని ఏమిటంటే దేవుణ్ణి ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి.